ఇష్టంగా తాగే పాలల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉన్నట్లు టెస్టిఫైడ్ అనే సంస్థ చేసిన పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో భాగంగా మనం రోజు తాగే పాలలో బ్యాక్టీరియా ఉన్నది. అదే పాలను మనం చిన్న పిల్లలకు గావచ్చు, పెద్దవాళ్ళు గావచ్చు తాగుతున్నారు. దీనికి సంబంధించి మనం నిర్మల్ జిల్లాలోని స్వప్న హాస్పిటల్‌లో ఉన్నాము. డాక్టర్ స్వప్న గారు పిల్లల వైద్య నిపుణులు. వారితో మాట్లాడి పిల్లలకి ఎలాంటి పాలు తాగిపిస్తే బాగుంటది? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మేడం చెప్పండి. పిల్లలకు ఎలాంటి పాలు తాగిపిస్తే బాగుంటది? ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం మార్కెట్‌లో వివిధ రకాల పాల ప్యాకెట్‌లయితే వస్తున్నాయి. పిల్లల ఆరోగ్య జాగ్రత్తల గురించి మీరు ఎలాంటి సూచనలు చేస్తారో చెప్పండి మేడం? హ్మ్. నమస్తే అండి. ఈ ఈ ఈ టాపిక్ మీద ఈ స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు చాలా బాగా కవరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే బయట లోకల్ పాకెట్స్ గానీ, ఇప్పుడు బయట పాలు గానీ తాగిపియడం మంచిది గాదు. ఫస్ట్ మనం పుట్టిన పిల్లలకు పుట్టినప్పటి నుంచి అప్ టు 6 మంత్స్ వరకే ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాగిపియాలి. తర్వాత 6 మంత్స్ దాటిన తర్వాత తల్లిపాలతో పాటు ఇంకేదైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం జేయాలి. అంతేగాని తల్లిపాలు సరిపోతలేవు అని జెప్పేసి మనం దగ్గరలో ఉన్న పాల ప్యాకెట్‌లో పాల కేంద్రంకి వెళ్లి పాల ప్యాకెట్లు కొనుకొచ్చుకోవడము, పిల్లలకు తాగిపియడం వలన పిల్లలకు చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవి ఎలా అంటే ఒక్కొక్కళ్ళకు అలర్జీ ఉంటది. అంటే వామిటింగ్స్ అయితాయి, మోషన్స్ అయితాయి, శరీరం అంతా ర్యాష్ రావచ్చు.